హలో ఫ్రెండ్స్, తెలంగాణ జిల్లా కోర్టులో మరియు హైకోర్టు నుండి 7th 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ గల క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా 1673 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలయ్యింది. రిక్రూట్మెంట్ ద్వారా జిల్లా కోర్టులో 1277 నాన్ టెక్నికల్ పోస్టులను మరియు 184 టెక్నికల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అలాగే హైకోర్టులో 212 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల కోసం జనవరి 8 నుండి జనవరి 31 లోపు అప్లై చేసుకోవాలి. అయితే ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ అన్ని చెప్పడం జరిగింది. వీడియోను మిస్ కాకుండా చివరి దాకా చూడండి. ముందుగా ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ ను చూస్తే ఈ పోస్టులకి 7th to 10th వరకు పాస్ అయిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఆఫీసు సబార్డినేట్ పోస్టులకి 10th క్లాస్ కన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోకూడదు. కేవలం 10th వరకు మాత్రమే చదువుకున్న క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి. 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థులు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సెలక్షన్ ప్రాసెస్ 45 మార్కులకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తో ఎగ్జామ్ ఉంటుంది మరియు 5 మార్కులకి ఓరల్ ఇంటర్వ్యూను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ లో ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 40%, బీసీకి 35%, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 30% మినిమం మార్కులు రావాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత 1:3 రేషియోలో ఓరల్ ఇంటర్వ్యూకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సిలబస్ కు సంబంధించి మీరే చూసుకోండి. 600 రూపీస్ ను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు 400 రూపీస్ను చెల్లించాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ప్రాసెస్ సర్వర్. ఈ పోస్టులకు సంబంధించి 10వ తరగతి పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎంత హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థులు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సెలక్షన్ ప్రాసెస్ సేమ్ 45 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది మరియు 5 మార్క్స్కి ఓరల్ ఇంటర్వ్యూను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 40%, బీసీకి 35%, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 30% మినిమం మార్కులు రావాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత 1:3 రేషియోలో ఓరల్ ఇంటర్వ్యూకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సిలబస్ను మీరే చూసుకోండి. ఎగ్జామినేషన్ ఫీజు కూడా సేమ్ 600 రూపీస్ను చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు 400 రూపీస్ను చెల్లిస్తే సరిపోతుంది. తర్వాత రికార్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్ లేదా ఇంటర్కి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ గల అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ను నిర్వహించి ఈ పోస్టులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రిటర్న్ ఎగ్జామ్ను 100 ప్రశ్నలకు గాను 100 మార్కుల చొప్పున 120 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. సిలబస్కి సంబంధించి మీరే చూసుకోండి. ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ 600 రూపీస్ను, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ 400 రూపీస్ను ఎగ్జామినేషన్ ఫీజు కింద చెల్లించాలి. నెక్స్ట్ పోస్టుల వివరాలను చూస్తే ఇంటర్ లేదా ఇంటర్కి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగి అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుండి హయ్యర్ గ్రేడ్లో 45 words per minute టైపింగ్ లేదా ఈక్వల్స్ ఎగ్జామినేషన్ కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకే అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ గ్రేడ్ టైప్ అవైలబుల్లో లేకుంటే లోవర్ గ్రేడ్ టైపింగ్ సర్టిఫికేట్ కన్సిడర్ చేయడం జరుగుతుందిట. ఈ పోస్టులకి సంబంధించి 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్కి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంగ్లీష్ టైప్ రైటింగ్ టెస్ట్ను 10 minutesకి 100 మార్క్స్ చొప్పున నిర్వహించడం జరుగుతుంది. 45 words per minute స్పీడ్తో టైప్ చేయాలి. మరొక పోస్టు ఎగ్జామినర్ పోస్టు. ఇంటర్ లేదా ఇంటర్కి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ గల అభ్యర్థులు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టుకు సంబంధించి 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయసును కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఈ పోస్టుకి కూడా ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ను నిర్వహించి అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రిటర్న్ ఎగ్జామ్ను 100
100 ప్రశ్నలకు గాను 100 మార్కులు చొప్పున 120 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. సిలబస్‌కు సంబంధించి మీరే చూసుకోండి. ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ 600 రూపీస్‌ను, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు 400 రూపీస్‌ను ఎగ్జామినేషన్ ఫీజు కింద చెల్లించాలి. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల వివరాలను చూస్తే ఏదైనా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి 18 నుండి 34 మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ను నిర్వహించి ఈ పోస్టులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రిటర్న్ ఎగ్జామ్ను 100 ప్రశ్నలకు గాను 100 మార్కులు చొప్పున 120 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. సిలబస్కు సంబంధించి మీరే చూసుకోండి. ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ 600 రూపీస్ను, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ 400 రూపీస్ను ఎగ్జామినేషన్ ఫీజు కింద చెల్లించాలి. నెక్స్ట్ టైపిస్ట్ పోస్టుల వివరాలను చూస్తే ఏదైనా యూనివర్సిటీ నుండి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుండి హయ్యర్ గ్రేడ్లో 45 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ సర్టిఫికేట్ లేదా ఈక్వాలిటీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఖచ్చితంగా కంప్యూటర్ ఆపరేషన్స్ పైన నాలెడ్జ్ లేదా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించి 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్కి 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఇంగ్లీష్ టైప్ రైటింగ్ టెస్టును 10 మినిట్స్కి 100 మార్కులు చొప్పున నిర్వహించబడుతుంది. 45 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్తో టైప్ చేయాలి. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే 600 రూపీస్ను చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు 400 రూపీస్ను చెల్లిస్తే సరిపోతుంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏదైనా యూనివర్సిటీ నుండి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఖచ్చితంగా కంప్యూటర్ ఆపరేషన్స్ పైన నాలెడ్జ్ లేదా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఈ పోస్టులకి సంబంధించి 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్కి 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సింగిల్ ఎగ్జామ్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్ను 100 ప్రశ్నలకు గాను 100 మార్కులు చొప్పున 120 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. సిలబస్కి సంబంధించి మీరే చూసుకోండి. బీసీ అండ్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ 600 రూపీస్ను, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు 400 రూపీస్ను ఎగ్జామినేషన్ ఫీజు కింద చెల్లించాలి. మరొక పోస్టు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టు. ఏదైనా యూనివర్సిటీ నుండి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుండి హయ్యర్ గ్రేడ్లో 45 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ టెస్టులో పాస్ అయి ఉండాలి లేదా ఈక్వాలిటీ ఎగ్జామినేషన్ను పాస్ అయి ఉండాలి. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుండి ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ను హయ్యర్ గ్రేడ్లో 120 వర్డ్స్ పర్ మినిట్ లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్లో పాస్ అయిన క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ అవైలబుల్లో లేకుంటే లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ను కన్సిడర్ చేస్తారు. అదేవిధంగా ఖచ్చితంగా కంప్యూటర్ ఆపరేషన్స్ పైన నాలెడ్జ్ లేదా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించి 18 నుండి 34 ఇయర్స్ మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్కి 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ను 120 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్తో 5 మినిట్స్ నిర్వహించడం జరుగుతుంది. ట్రాన్స్క్రిప్షన్కు 45 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ టెస్ట్ను 100 మార్క్స్కు నిర్వహించడం జరుగుతుంది. ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ 600 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ 400 రూపీస్ను ఎగ్జామినేషన్ ఫీజు కింద చెల్లించాలి. ఇంకో పోస్ట్ వచ్చేసి సిస్టమ్ అసిస్టెంట్. ఈ పోస్టుల కోసం బీటెక్లో సిఎస్ఈ లేదా ఐటీ లేదా ఈసీఈ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్స్ లేదా ఐటీలో 55% మార్కులతో పాస్ అయిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పోజర్ టు వర్డ్స్ కంప్యూటర్ హార్డ్వేర్, నెట్వర్కింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించి 18 నుండి 34 ఇయర్స్ మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సెలక్షన్ ప్రాసెస్
90 ప్రశ్నల చొప్పున 90 మార్కులకి 120 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. 10 మార్కులకి ఓరల్ ఇంటర్వ్యూను నిర్వహిస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాసిన తర్వాత 1:3 రేషియోలో ఓరల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫీజు వచ్చేసి 600 రూపీస్ను చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు 400 రూపీస్ను ఎగ్జామినేషన్ ఫీజు కింద చెల్లించాలి. ఇంకో పోస్టు అసిస్టెంట్ ఉద్యోగం. ఆర్ట్స్, కామర్స్, సైన్స్, లాలో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ గల అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్కి 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సెలక్షన్ ప్రాసెస్ 90 ప్రశ్నల చొప్పున 90 మార్కులకి 120 నిమిషాల పాటు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ను నిర్వహిస్తారు. తరువాత 10 మార్క్స్కి ఓరల్ ఇంటర్వ్యూను నిర్వహిస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాసిన తర్వాత 1:3 రేషియోలో ఓరల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓసీ అండ్ బీసీ 600, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ 400 రూపీస్ను ఎగ్జామినేషన్ ఫీజు కింద చెల్లించాలి. మరొక జాబ్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్. ఆర్ట్స్, కామర్స్, సైన్స్, లాలో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 45 words per minute పాస్ అయి ఉండాలి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ 1 year కోర్సు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. లేదా డిగ్రీ ఇన్ బీసీఏ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 18 to 34 మధ్య ఏజ్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది 50 ప్రశ్నలకు 50 మార్కుల చొప్పున 60 నిమిషాల పాటు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే టైపింగ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ను 40 మార్క్స్కి నిర్వహించడం జరుగుతుంది. తర్వాత 10 మార్క్స్కి ఓరల్ ఇంటర్వ్యూను నిర్వహిస్తారు. ఎగ్జామ్ మరియు టైపింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను 1:3 రేషియోలో ఓరల్ ఇంటర్వ్యూకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 600 రూపీస్ను ఎగ్జామినేషన్ ఫీజు కింద చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు 400 రూపీస్ను చెల్లిస్తే సరిపోతుంది. నెక్స్ట్ కోర్టు మాస్టర్స్ లేదా పర్సనల్ సెక్రటరియేట్ టు ద హానరబుల్ జడ్జెస్ అండ్ రిజిస్టర్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆర్ట్స్, కామర్స్, సైన్స్, లాలో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుండి 180 words per minute ఇన్ ఇంగ్లీష్ సార్థన్ పాస్ అయి ఉండాలి. లేకుంటే 150 words per minute ఇన్ ఇంగ్లీష్ పాస్ అయి ఉన్నా సరిపోతుంది. అలాగే గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుండి టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ లో 45 words per minute స్పీడ్ తో పాస్ అయి ఉండాలి. కోర్టు మాస్టర్స్ లేదా పర్సనల్ సెక్రటరియేట్ టు ద హానరబుల్ జడ్జెస్ అండ్ రిజిస్టర్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.